ఎగ్ పొంగనాలు విత్ పల్లి చట్నీ నా స్టైల్లో చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి బాణీ పెట్టి కొంచెం హీట్ అయ్యాక పల్లీలు వేసుకోండి. నేను ఇక్కడ 3 స్మాల్ గ్లాసెస్ ఆఫ్ పల్లీలు తీసుకున్నాను. వాటిని నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక గ్రీన్ చిల్లీస్ ఇలా హాఫ్ కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక గార్లిక్, ధనియాలు, కొంచెం పసుపు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అవి చల్లారాక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని గ్రైండ్ చేయండి. తర్వాత చట్నీకి పోపు పెట్టుకొని ముందుగా గ్రైండ్ చేసిన చట్నీలో వేసేసుకోండి. ఇప్పుడు ఏ దోశ బ్యాటర్ అయినా తీసుకొని అందులో ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, 2 ఎగ్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఎగ్ అంతా మిక్స్ అయ్యే వరకు మంచిగా కలుపుకోండి. ఇలా నేను చూపించిన విధంగా కలుపుకున్నాక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొంగనాలు వేసుకోవడానికి నేను చూపించిన బాండి తీసుకొని కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. తర్వాత మిక్స్ చేసుకున్న బ్యాటర్ని స్పూన్తో వేసుకోవడమే. 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్లో వచ్చేసరికి ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవడమే. ముందు చేసిన చట్నీతో పేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి, క్రిస్పీగా. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్.